భగవద్గీతలో కృష్ణ భగవానుడు నువ్వేరు దేవుడు వేరు అనలేదు, నువ్వే దేవుడివి. భగవద్గీత చదివిన తర్వాత తత్వమసి, అదే నీవై ఉన్నావు, జీవుడే దేవుడు అని చెప్పేది భగవద్గీత మాత్రమే. అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఆయాత్మం బ్రహ్మగా వెలుగొందాలి. ఎంతసేపు దేవుడు బయట ఉన్నాడు వెతుకుదాము, అక్కడికి పోదాము ఇక్కడ పోదాం అంటాం భగవద్గీత. నీలోనే తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ ఆమె వైశ్యస్య సంశయం. ఎవరైతే నిత్యము పరమాత్మ యొక్క ధ్యానంలో ఉంటారో పరమాత్మ స్వరూపాన్ని ప్రసాదిస్తాడట. భగవద్గీతలో చెప్పబడింది, చక్షుశ్చైవాంతరే భ్రువో నాసాభ్యంతర చారిణ. రెండు కళ్ళ బొమ్మల మధ్య కుటి ప్రాంతంలో నీ దివ్య చక్షు ఉంది, దాన్ని వికసింప చేసుకో, చక్కగా పరమాత్మని చూడగలుగుతా ఉంటాడు. త్రైగుణ్య విషయావేద త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్తో నిర్యోగ క్షేమాత్మ. ఇవన్నీ పట్టించుకోకు భక్త, నేను నీ ఎంత ఉంటాను, నీ యోగక్షేమాలు చూసుకుంటాను. నేను అదే ధైర్యంతో ముందుకెళ్తాను, ఎవ్వరు నన్ను ఏం చేయలేరు, ఆయనే చూసుకుంటాను.